లుంబిని మీరు చెప్తున్నటువంటి సారాంశం ప్రకారం ఇక్కడ మనం క్లియర్గా కనబడతా ఉంది 1439 ఎకరాల 3.8 ఎకరాలు ఉన్నటువంటి దానికి సంబంధించి మొత్తము ఏదైతే హుస్సేన్ సాగర్ లేకులో ఇవన్నింటికి సంబంధించి కూడా FTL బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటారా? ఎస్, డెఫినెట్గా 14 వాళ్ళ రిపోర్ట్లోనే ఉంది. ఎస్, ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వేసిన రిపోర్ట్లోనే 1440 ఎకరాలు 0.26. అవును, ఇక్కడ ఉంది 1439.338 ఎకరాలు హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో ఉందండి. అంటే అఫిడవిట్ అంటే గవర్నమెంట్ స్టాండే కదా, గవర్నమెంట్ స్టాండ్ నేను వేసిన రిట్ లో చెప్పారు వాళ్ళకి హైకోర్టుకి. అయితే మరి ఇన్ని 1439 ఎకరాలు కబ్జా అయిపోయింది కదా, అందులో మరీ ముఖ్యంగా రాజ్భవన్ ఎదురుగుండా మక్తాన్ ఉంది, అక్కడ దాదాపు 3000 ఇండ్లు ఉన్నాయి. అవును, మరి అసదుద్దీన్ ఓవైసీ అది కూడా డిమాండ్ చేయాలి కదా, బికాజ్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఉన్నామని ఊరుకుంటున్నాడా? అందులో మక్తాలో 90% వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, కాబట్టి ఆయన మక్తా గురించి మాట్లాడలేదని నేను ఆరోపిస్తున్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాన్స్టిట్యూషన్ మేరకు ఎఖ్తియార్ దియా బార్ చెప్తాడు కదా అసదుద్దీన్. तुम्हारे को कौन सा कॉन्स्टिट्यूशन इख्तियार दिया कि सलकम चेरू में 30% अंदर जाके आप फातिमा वुमेन्स कॉलेज कंस्ट्रक्ट किए? ये पब्लिक को बोल दिए, प्लीज़ आप ज़रा समझाइए, तेलंगाना आवाम को समझाइए कौन सा कानून आपको इख्तियार दिया कि सलकम चेरू के अंदर जाके आप फातिमा वुमेन्स कॉलेज कंस्ट्रक्शन किया. तो मैं ये पूछना चाह रहा हूँ, लीगली आप जाओ, आप तोड़ दो. ఇప్పుడు ఇక్కడ సల్కం చెరువు ఉంది, సల్కం చెరువు ఇగో ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్. దిస్ ఈజ్ అ గూగుల్ మ్యాప్, నాట్ మై మ్యాప్ ఆర్ గవర్నమెంట్ మ్యాప్. దిస్ ఈజ్ అ గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ షోస్ క్లియర్లీ దట్ ఫాతిమా ఓవైసీ కాలేజ్. సో ఇగో ఇప్పుడు ఇదేమో ఇదంతా ఇది FTL ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదేమో చెరువు. అవును, FTL ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బఫర్ జోన్ 9 మీటర్స్ ఉంటుంది, లేదా 30 మీటర్స్ ఇయర్ మార్క్ చేయొచ్చు. బట్ ఈయన చెరువు లోపలికి వచ్చేసినాడు. ఈ గూగుల్ మ్యాపే చెప్తా ఉంది. చెరువు లోపలికి వచ్చినప్పుడు నీకు ఏ రాజ్యాంగం ప్రకారం నువ్వు కట్టినవు? అందుకే నేనేం అడుగుతున్నా గ్రేसफुलగా, यस आई हैव डन ए मिस्टेक, मैं गलती किया हूँ, मैं मेरा जैसा KTR ने बोला मैं मेरा डच विला मैं तोड़ देता हूँ, आप भी तोड़ दो. गवर्नमेंट को क्यों मौका देते आप तोड़ने को? और ये రెచ్చగొట్టే మాటలు చెప్తాను అక్బర్ ఓవైసీ, मेरे लाश के ऊपर से आप जाओ, इसको तोड़ दो, पहले मेरे को ख़त्म करो. दिस इज़ ऑल नॉट गुड. ओवैसी साहब आपके लिए शोभा नहीं देता. आप जो है ग्रेसफुली आओ, सामने आओ, अपने कॉलेज जो इलीगली बनाए उसको आप खुद तोड़ दो, नहीं तो రేవంత్ రెడ్డి साहब को तोड़ने के लिए हम भी रिक्वेस्ट कर रहे हैं. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు చెప్పినటువంటి 566, 567 ఈ రెండు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ప్రకారము ఈ రెండు సెక్షన్లను అనుసరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎక్కడైనా ప్రభుత్వము ఇట్లా కట్టడానికి బఫర్ జోన్లలో FTL పరిధిలలో కట్టడాలు కట్టడానికి అవకాశం ఉందని చెప్పుకుంటారా? ఎస్, ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయాలి. ముందు వాళ్ళంతా క్యాబినెట్ డిసిషన్ తీసుకోవాలి. తీసుకొని ఆ సెక్షన్స్ 566, 567, 568 మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారము ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదన్నా అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. యూ కెనాట్ ఛాలెంజ్ దట్. ఓకే, నెక్లెస్ రోడ్ బనాయే, ఓ బనాయే, అరే యూ కెనాట్ ఛాలెంజ్. ఓకే, అయితే నేను ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు. చెప్పండి. మీరు అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కట్టారు, అది కూడా FTL లెవెల్లోనే ఉంది. అంటే మీరు చెప్తున్నట్టుగా NTR గార్డెన్స్ ఉందంటే ఖచ్చితంగా ఉన్నట్టు ఇక్కడ ఉంది కదా. వాళ్ళు ఇచ్చిన రిప్లైలో NTR గార్డెన్, NTR మార్క్ ఈ రెండు కూడా అందులోనే ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన రిపోర్ట్లో కూడా రాశారు వాళ్ళు. ఓకే, NTR మార్క్ ఉంది, NTR గార్డెన్స్ ఉన్నాయి, తర్వాత PV నరసింహారావు స్టాచ్యూ ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ గురించి రాయలేదు వాళ్ళు. అప్పటి ఇందిరాగాంధీ స్టాచ్యూ కూడా, ఇందిరాగాంధీ స్టాచ్యూ అవన్నీ అందులోనే ఉన్నాయి కదా. ఓకే, కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒక చట్టం చేయండి. ఊరికే జీవో మీద అంటే ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. అపోజిషన్ లీడర్ వాళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ కాదు KTR ఏమన్నాడు, ప్రతిపక్షాల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. నువ్వు కట్టుకున్నావు, నాది కాదని చెప్తున్నావు. నీ ఎలక్షన్ అఫిడవిట్లో క్లియర్గా ఉంది కదా. నీ ఎలక్షన్ అఫిడవిట్లో అది నాదే అని డిక్లేర్ చేశాడు KTR. మళ్ళీ నిన్న మొన్ననేమో నాకు అసలు అక్కడ ఏ ఫామ్ హౌస్ లేదు, మా ఫ్రెండ్కు ఫామ్ హౌస్ ఉంది.
దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. ప్రజలు నవ్వుకుంటున్నారు కేటీఆర్ మీద. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.